నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆల్రెడీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని మొన్న ఉండవల్లి గారు కలిశారు ఏపీలో. అండ్ ఇప్పుడు తాజాగా ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా ఆయనకే మద్దతు పలుకుతున్నారు. చూడబోతే ఇదంతా ఒక కులం చుట్టూ తిరుగుతున్నట్టుగా ఈ టైప్ ఆఫ్లో కనిపిస్తుంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? నేనైతే ఒకటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అండ్ ఐవైఆర్ కృష్ణారావు గారు ఇద్దరు విషయంలో అయితే దోస్ టూ ఆర్ హ్యాపెన్ టు బి బ్యూరోక్రాట్స్. దానికి మీరు కులం ఉన్నది అంటగట్టకండి. ఉండవల్లి గారు అంటే కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాళ్ళు వినిపిస్తారు పనిపాట్లేని వాళ్ళు. ఒకటి గుర్తుంచుకోండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ల యొక్క మనోభావాలు. ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా పనిచేశారు. ఆయన కాంటెంపరీస్ అన్నాను కానీ కొలీగ్స్ అని చెప్పొచ్చు. అంటే ఆయన ఐవైఆర్ కృష్ణారావు గారు సీనియర్. సో ఆబ్వియస్లీ ఆయన పనితనం మీద అతనికి అవగాహన ఉండి ఉంటుంది కదా. అంతే కదా. సిఎస్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఐవైఆర్ కృష్ణారావు. అవునండి. సిఎస్గా పనిచేసినప్పుడు పోలీస్ శాఖల్లో పనిచేస్తున్న ఎస్పీ స్థాయి నుంచి ఐజీ, డిఐజీ, డీజీపీ వీళ్ళందరితోనూ ఎట్లాంటి సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళకి. అందులో ఎబిలిటీ, కేపబిలిటీ అండ్ కాంపిటెన్సీ ఉన్న వాళ్ళని ఈజీలీ ఐడెంటిఫై చేయగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ స్థాయి అయింది. ఆబ్వియస్లీ ఆయన మాట్లాడిన దానికి ఉండవల్లి గారు సంఘీభావం ప్రకటించడానికి చాలా తేడా ఉంటుంది. అంతే ఫస్ట్ థింగ్. రెండోది, ఉండవల్లి గారు కరెంట్ ఇష్యూస్ మీద ప్రతిదాని మీద స్పందించే వ్యక్తి. ప్రత్యక్ష రాజకీయాలు వదిలేశాడు. ఆయన సామాజిక స్పృహ ఉన్నాడు. ప్రతిదానికి సంఘీభావాలు లేదంటే సమయోచితంగా పనిచేసే వ్యక్తిత్వం. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఈ రామోజీ చేసిన పనికిమాలిన పనులని ఫస్ట్ ప్రపంచానికి తెలియజెప్పినాడు ఉండవల్లి. వాళ్ళ కొడుకుల బాధ్యత లేనట్టు చేతులు దులుపుకొని పోలే కదా. సమాజం పట్ల బాధ్యత ఉంది చూపించాడు. ఇప్పటికీ ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నట్టాడు. ఆ కొడుకు ఎప్పుడైతే నాకు మా నాన్న చేసిన పనికిమాల పనులకి నాకు సంబంధం లేనంటే ఖచ్చితంగా నాన్న పనికిమాల పని చేసాడని అర్థం. రిక్వెస్ట్ పెట్టుకున్నారు వాళ్ళు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్. అట్లా సమాజ హితం కోరే వాళ్ళని, కొంతమందికి సమాజం పట్ల కన్సర్న్ నుండి ప్రవర్తిస్తున్న వాళ్ళకి దయించుకోవాలంట. అంటే డే బై డే పిఎస్ఆర్ గారికి మద్దతు పెరుగుతూ వస్తుందంటారా? ఎలా సార్, బేపన వాళ్ళకి బయటకు వచ్చి సంఘీభావాలు ప్రకటించి తీసిమార్కాలంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. వాళ్ళ భయంతో కూడిన పెరిగితనంతో కూడిన జడ్డితనం ఒకటి ఉంటుంది. ఏంటండి? భయంతో కూడిన పెరిగితనంతో కూడిన జడ్డితనం ఒకటి ఉంటుంది. ఆ జడ్డితనాన్ని అధిగమిస్తారు అన్నది వాళ్ళకి ఇప్పుడు చాణక్యుడు అలాంటి వాళ్ళకి చెల్లింది. అది కూడా చాణక్య నీతులు చెప్పుకుంటూ కూర్చుంటారు. కానీ ఆ భావావేశాలు ప్రకటించడానికి వచ్చినంత ఇది ఉండదు. గట్టిగా ఇలాగ అలాగే అరిచి మాడగలరు, అంతకని ఇంకేటి చేయలేరు. అరణ్య రోదనే అది. ఈ టైప్ ఆఫ్ కాదండి అది. ఇది మీకు ఎక్కడ రావాలంటే, మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఇవి కనుక ఇంకొక 2, 3, 4, 5 రిపీట్ అయితే బ్యూరోక్రాట్స్కి మీకు చూతురు కానీ ఎలా అవుతుంది, టెండౌన్ ఎలా ఉంటుందో. డోంట్ అండర్మైన్ ద బ్యూరోక్రాట్స్. ఇప్పుడు వర్కింగ్ అంతా కూడా మొదలు పెడతారు. ఆబ్వియస్లీ వీళ్ళకి సినిమా వేరేగా ఉంటుంది. కొత్తగా వస్తే కొమ్ములు వాడిగుంటే పొడుద్దాం, ఇల్లు పొడుద్దాం అని ఆవేశపడుతున్న చిన్నపిల్లల బ్యాచ్ ఇప్పుడు. ఎక్సెప్ట్ చంద్రబాబు గారు అంతా తప్ప మిగిలిన అందరికీ చాలా ఇమ్మెచ్యూర్డ్గా పనిచేస్తారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ అన్ అడ్మినిస్ట్రేషన్. దే నాట్ సపోజ్ టు బి. ఇది ఒరిజినల్గా చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ కానే కాదు. నేను మళ్ళీ చెప్పగలను. బట్ సార్, వీళ్ళు విచారణకు పిలిపించడం, అరెస్టులు చేయడం ఇవన్నీ కూడా చాలా పద్ధతి ప్రకారమే చేస్తున్నట్టున్నారు కదా. అంటే పద్ధతి అంటే జరిగింది. మీరు పద్ధతి అని అంటే ఇంకా దాని గురించి మాట్లాడడం అనవసరం. లేదండి, అంటే అలా అని కాదు. పర్టికులర్గా ఈ రీజన్స్తో ఇందుకని అరెస్ట్ చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం అనే విషయాలు చెప్పడంలో అంటే అందులోనే మిస్టేక్స్ ఉన్నాయంటే క్లియర్గా చెప్తున్నాను కదా. కాదంబరనాథం అనే విషయంలో ఈయన పట్టుకొచ్చారంటే ఏసీబీలో ఉన్నాడు, ఆయన ఇంటెలిజెన్స్లో ఉన్నాడు. ఏ కేసులు ఆయన వాళ్ళు చెప్తున్న ఎస్టాబ్లిష్ చేసిన కేసులకి ఈయనకి ఎక్కడికి సంబంధం లేదు. దట్ ఇస్ ద మెయిన్ ఇష్యూ. నాకు తెలిసి ఒక పనికిమాలిన క్యారెక్టర్ అంటాను నేను కాదంబరనాథం అనేది. దేశవ్యాప్తంగా చూస్తే దానికి ఒక ఇంటెలిజెన్స్ అధికారి, అది కూడా డీజీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈయన ఫోకస్ చేసాడంటే అది కామెడీకి పరాకాష్ట. పిఎస్ఆర్ గారిపై ఇంకా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరండి. అవును. ఇప్పుడు శ్రీలక్ష్మి ఉన్నారు. అవును. నిన్న ఊళ్ళోపురం మైన్స్ కేసులు చూడండి. అవును, అది మాట్లాడదాం. బీపీ ఆచార్య గారు ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవును. 12 ఏళ్ళ పాటు వాళ్ళు పడ్డ మానసిక సంఘర్షణ చూడండి. అవును. ఇప్పుడు మనం 12 ఏళ్ళ పాటు ఈ తెపల ఛానళ్ళు, ఈ బొరతొక్క వేదాలు అందరూ రాసిన మాటలు, చేతలు వాళ్ళు కాబట్టి తట్టుకున్నారు. బికాజ్ డెహ్రాడూన్లో ఇచ్చే ట్రైనింగ్ మరి ఖచ్చితంగా వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, ఆత్మస్థైర్యం కదా, ఆత్మ దృఢత్వం ఇస్తుంది. దే విల్ ఫేస్ ఎనీ ఆడ్ సర్కమ్స్టాన్సెస్. సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకి ఉండదు అన్నదానికి ఐఏఎస్ ఐపీఎస్లో ఒక నిలువెత్తు నిదర్శనం. బ్యూరోక్రాట్స్ నలిగిపోతున్నారు అన్నది వాస్తవం. వాళ్ళకి కొడుతున్నారంటే ఈ రాజకీయ చట్టంలో చిక్కుపోతున్నారు. ఇది దరిద్రం ఎప్పుడు మొదలైందంటే జలగం వెంకటరావు శాతకర్తనం నుంచి మొదలైంది. ఐ డోంట్ నో హౌ టు డూ ద అడ్మినిస్ట్రేషన్ అంతా నుంచి బ్యూరోక్రాట్స్ పనిచేయడం. సార్, వైసీపీ హయాంలో అసలు ఏ బ్యూరోక్రాట్ కూడా గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేయలేదా?
అంటే గవర్నమెంట్ చెప్పినట్టుగా అలాగే ఇలాంటి దరిద్రాలు ఏమైనా చూసారా మీరు? కేవీ వెంకటేశ్వరరావు మీకు వీళ్ళు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా చెప్పండి. చెప్పండి. ఏబీ వెంకటేశ్వరరావుని కళ్ళు మూసుకొని గుడ్డెచ్చి జైల్లో పడినట్టు సస్పెండ్ చేయలేదు, ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేసినట్టు ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఎంక్వైరీ కమిటీ సారాంశం అది. నెక్స్ట్ వాళ్ళు క్యాట్కి వెళ్ళినా దిక్కుతే వాళ్ళలేదు ఏబీ వెంకటేశ్వరరావుకి. ప్లీజ్ చెక్ దట్, ఫ్యాక్ట్ చెక్ చేయాలండి. ఇప్పుడు ఈ విషయాల్లో ఎక్కడైనా మీకు ఒక కమిటీ త్రూగా వీళ్ళని ఎస్టాబ్లిష్ చేశారని చూడండి, ఈ బ్యూరోక్రాట్స్ని. లేడీకి లేచింది ఎప్పుడైనా చిన్నపిల్లల రాజకీయం చేయట్లేదు. రెడ్ బుక్, తొక్క బుక్, తోటకూర బుక్ అని పేర్లు పెట్టుకుని దానికి అనుగుణంగా పనులు చేస్తే ఎలా ఉంటాయి? సిస్టమ్ ఎక్కడ మీకు కోఆపరేట్ చేస్తుంది, సిస్టమ్ డెవలప్ చేస్తుంది. న్యాయస్థానాలు ఎలా స్పందిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయలేకపోతున్నారా? ఏం చేస్తారు సార్? చూసి ఊరుకుంటున్నారు అంతే. వీధి పోరుకు సొల్యూషన్ ఉంటుంది, ఇంటి పోరుకు సొల్యూషన్ ఉంటుంది. ఇంట్లోనే పోరు ఉందంటారు. అది ఏదైనా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ సార్. అంత స్థాయి కలిగిన, అంత క్యాపబిలిటీ, అంత స్ట్రెచ్చింగ్ ఎబిలిటీస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి డెసిషన్స్ ఎట్లా ఉంటాయి అంటే నేనైతే నమ్మను. మీకున్న జర్నలిజం అనుభవం కెన్ యూ యాంటిసిపేట్ అండ్ ఎక్స్పెక్ట్? చూసి ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో తెలీదా? ఉదాహరణకి కలెక్టర్స్ అండ్ ఐపీఎస్ కాన్క్లేవ్స్లో హౌ విల్ అడ్రస్ ద పీపుల్ అరౌండ్, అవి చూస్తేనే తెలుస్తాయి. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ క్వైట్ అన్ఫార్చునేట్. మీరు దీన్ని మళ్ళీ బ్రాహ్మణ సంఘాలు అలా ఏదో తీసుమార్కాలని మాత్రం చెప్పకండి. టైం వేస్ట్ ఇది అంతా. అంటే కలిసిన వాళ్ళందరూ వాళ్ళే కదా వెళ్ళి కలుస్తారు. వాళ్ళే కలుస్తున్నారంటే మిగిలిన వాళ్ళకి బుద్ధి తెచ్చుకుని వెళ్ళి కలవమని చెప్పండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.